హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసాపలకవే' ఎపిసోడ్ 34. నీ ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే ముందు ముందు పూజలు ఇంట్లో జరగవు. శవాలు లేస్తాయి సాహి. లేనిపోని తలనొప్పిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నావు. ఇప్పుడేం జరుగుతుందిరా? ఇవన్నీ వదిలేసేయ్ సాహిత్య. ఎలాగూ ఆ అబ్బాయి నిన్ను ప్రేమించడం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి హాయిగా ఉండరా? ఇక పెళ్లి చేసుకున్నాక ఎలాగో మనకు భర్త, అత్తగారిల్లు లోకం అవుతుంది కదా! ఇప్పటి నుండి అడ్జస్ట్ అవ్వడం మొదలుపెట్టు సాహి. నీకిలా చెప్పడం ఇబ్బందిగా ఉంది. ఒక అమ్మాయికి ఇలా చెప్పకూడదు. ఒక అమ్మాయిగా నేను. కానీ మన ఫ్యామిలీ వాళ్ళ గురించి తెలిసి కూడా ఈ మాటలు నీకు చెప్పకపోతే చాలా ఘోరాలు జరిగిపోతాయిరా మన ఇంట్లో. ఎందుకంటే నీ ఫీలింగ్స్‌కి గాని, నీ మాటలకి గాని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరిప్పుడు. నీ బాధ నాకు అర్థమవుతుంది. నీ ప్రేమ గెలిపించాలని నాకు కూడా ఉంది. కానీ అది అయ్యే పనేనా? మీ అన్నలు, మీ అమ్మ, నాన్న ఒప్పుకుంటారని అనుకుంటున్నావా? అది కూడా ఇక్కడ అబ్బాయిని. నీ పెళ్లి కూడా ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసమే చేస్తున్నారు సాహిత్య. లేకపోతే నేను నీకింత త్వరగా ఎందుకు పెళ్లి చేసేవాళ్ళు? నీకు నచ్చినట్టుగా జాబ్ చేయనిచ్చేవాళ్ళు కదా! అన్నీ నీకు నచ్చినట్టుగా జరిగేవి. కానీ ఇందులో నీ ఇష్టాలు, నీకు నచ్చినవి లేవు అంటే నేను అర్థం చేసుకోవాలి. నీకు నచ్చిన పెళ్లి కూడా ఉండదు. నీకు నచ్చిన అబ్బాయి కూడా నీ లైఫ్‌లో ఉండడు అని. ఇవన్నీ నీకు తెలిసి కూడా ఎందుకింత దూరం వచ్చేసావు సాహిత్య? నిజంగా నువ్విక్కడికి రాకుండా ఉంటే బావుండేదిరా. నువ్విప్పుడు ఇంతలా బాధపడాల్సిన వచ్చేది కాదు అని అంది తార చాలా బాధగా. వాళ్ళ వదిన మాటలన్నీ వింటూనే వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంది సాహిత్య. ఆమెకి ఏం చేయాలో పాలు పోవడం లేదు. సిద్ధుని మర్చిపోవాలని ఎంతగా ప్రయత్నం చేసినా కూడా అసలు మర్చిపోవడం అనేది ఆమె వల్ల కావడం లేదు. ఆ మరచిపోవడంలో కూడా సిద్ధూనే గుర్తుకొస్తున్నాడు. వాళ్ళ వదిన మాటలు విని చాలా సేపటికి ఆమె ఏడుపు ఆపాక, "ఇవన్నీ మర్చిపో సాహి. ఇదంతా మనకు సెట్ కాదు. ఇలా చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు. నీ ప్రేమను తక్కువ చేసినట్టుగానే అనిపిస్తుంది కానీ, నువ్వు నీ ప్రేమను మర్చిపోతే అందరికీ మంచిది సాహిత్య. లేకపోతే చాలా అనర్థాలు జరిగిపోతాయి. నా మాట విని నీ ప్రేమని, అతడిని మర్చిపో." ఇక ఆ ప్రేమ అన్న విషయం నీ లైఫ్‌లో నుండి తీసేయి. ఎందుకంటే మీ ఇంటి గడప తొక్కిన మాకు, అలాగే ఆ ఇంట్లో పుట్టినందుకు నీకు ప్రేమని ఆశించడం, ప్రేమను పొందడం, ప్రేమించడం లాంటివి ఉండవమ్మా. మీ ఫ్యామిలీ గురించి ఇంకా నాకన్నా బాగా నీకే తెలుసు. ఎందుకంటే నువ్వు పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉన్నావు. మేమైనా పెళ్ళిళ్ళ తర్వాత మీ అన్నయ్యల లైఫ్‌లోకి వచ్చాం. కానీ పెళ్ళైన తర్వాత కూడా మా లైఫ్ చూస్తున్నావు కదా నువ్వు. నీ జీవితం సంతోషంగా ఉండాలి అని అంటే, మీ వాళ్ళు చెప్పినట్టు నువ్వు విని తీరాల్సిందే సాహిత్య. లేకపోతే ఏం జరుగుతుందో నేను నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. నీకొక ఐడియా ఉంటుంది కదా! మీ వాళ్ళ గురించి. ఇక ఆ తర్వాత జరిగే వాటికి చాలా బాధపడతావమ్మా. అదేదో ఇప్పుడే 4 రోజులు నీ బాధ తీరేలా ఏడ్చేసి, అతడిని నీ ప్రేమను మర్చిపోయి హ్యాపీగా ఉండు. ఇంకా ఇంతకన్నా ఏమీ చెప్పలేను సాహిత్య. ఊరుకో. నిన్నిలా చూస్తే మీ వాళ్ళు మళ్ళీ ఏం జరిగిందని ఆరాలు తీయడం మొదలుపెడతారు. ఎవరి ద్వారానైనా నువ్వు అతన్ని ప్రేమించిన విషయం తెలిస్తే, తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆడపడుచుని ఓదార్చి కాసేపు సాహిత్య దగ్గర కూర్చొని తార బయటకి వచ్చింది. తార బయటికి రాగానే అశోక్ ఆమెకు ఎదురయ్యి, "ఏంటే వచ్చి రాగానే మొగుడి దగ్గర ఉండక ఆడపడుచు దగ్గరికి వెళ్ళావు? ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారేంటి ఇంతసేపు?" అని అడిగాడు అశోక్. "చాలా రోజులైంది కదా అండి సాహిత్యతో మాట్లాడి. అందుకే తన దగ్గరికి వెళ్ళాను" అని తార నవ్వుతూ చెప్పి, "చింటూ ఎక్కడండి? ఆకలి అన్నాడు. పదండి భోజనం చేద్దాం" అని చెల్లి దగ్గరికి వెళ్ళకుండా భోజనాల దగ్గరికి తీసుకువెళ్ళింది. అక్కడ సాహిత్య ఏడుస్తూ ఉండడం చూసి, మళ్ళీ అతడికి ఏం అనుమానం రాకూడదు అనేసి. ఇక అందరూ భోజనాలకి కూర్చోగానే, "అమ్మా సాహిత్య రా తల్లి అందరూ వచ్చారు" అని జానకమ్మ గారు కేక వేశారు. "వస్తున్నా అమ్మమ్మ" అని సాహిత్య కన్నీళ్లు తుడుచుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని, అద్దంలో తన మొహాన్ని చూసుకొని, "నా మొహంలో నవ్వు కూడా తీసేసావు కదరా నీ మాటలతో" అని సిద్ధుని తలుచుకొని మొహం నీట్‌గా తుడుచుకొని, నవ్వుతూ బయటికి వచ్చి వెళ్ళి వాళ్ళ అమ్మ, నాన్న మధ్యలో కూర్చుంటుంది సాహిత్య.
ఇక సారథి గారే భోజనం కలిపి కూతురికి తినిపిస్తూ ఉన్నారు. రఘుపతి గారు, జానకమ్మ గారు కూడా కూర్చొని భోజనం చేస్తూ, సారథి గారిని, మనవరాల్ని చూస్తూ ఈ ప్రేమ దాని ఇష్టాలలో కూడా చూపిస్తే ఎంత బావుండేది. అమ్మాయిని ఇంత కఠినంగా ఎలా పెంచారు అసలు? మీ పేరు తీస్తేనే భయపడుతుంది. దాన్నింకా ఈ 2 నెలలు ఇక్కడికి పంపించడమే చాలా అద్భుతం అసలు. కానీ దాని ఇష్టాలకు కూడా విలువ ఇస్తే బావుండేది. దాని మొహంలోనే తెలిసిపోతుంది. మీరు తీసుకొచ్చిన సంబంధం కానీ, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం కానీ దానికిష్టం లేదని. కానీ మీ ఇష్టాలను దాని మీద రుద్ది దాన్ని అమాయకురాల్ని చేసి ఆట ఆడిస్తున్నారు. పైకి చూడ్డానికి కూతురు అంటే ఎంత ప్రేమ ఉంది అని అనుకుంటారు కానీ, ఆ ప్రేమ దేనికి పనికిరాదు. దాని సంతోషాలకి, దాని ఇష్టాలకి విలువ ఇవ్వని ప్రేమ ఎందుకు? ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది పుట్టినప్పుడే మేము తీసుకొచ్చుకొని ఇక్కడ పెంచుకున్నా పోయేది. మీ దగ్గర అది ఇన్ని బాధలు పడి ఉండేది కాదు. దాని బాల్యమంతా కూడా అలా పంజరంలో ఉండేది కాదు అని అనుకున్నారు జానకమ్మ, రఘుపతి గారు. కేశవ్ చెల్లిని చూసి, "ఏంట్రా అమ్మమ్మ అన్నం పెట్టట్లేదా నీకు? ఇంత బక్కగా అయ్యావేంటి? అమ్మమ్మ, మా చెల్లిని మంచిగా చూసుకోవడం లేదా నువ్వు?" అని అడిగాడు కేశవ్ వాళ్ళ అమ్మమ్మ పక్కనే కూర్చొని భోజనం చేస్తూ. "హా! నా మనవరాలకు పెట్టకుండా నేనెందుకుంటానురా సన్నాసి! నేను మీకన్నా పెట్టకుండా ఉంటాను కానీ, అది నా బంగారంరా! దానికి పెట్టకుండా ఉంటానా? పిల్లకి మొన్న ఆరోగ్యం బాలేదు. డాక్టర్‌ని పిలిపించి ఆ సూదులేవో వేసి గోళీలు వాడాను. అందుకే ఈ 4 రోజుల్లో మొహం అలా పీక్కుపోయిందిలే" అని చెప్పారు జానకమ్మ గారు. "అవునా! మరి చెల్లికి జ్వరం వస్తే మాకెందుకు చెప్పలేదమ్మమ్మ?" అన్నాడు అశోక్. "అబ్బా! అన్నయ్య చిన్న జ్వరమేలే. మొన్న తోటకి వెళ్ళాను అని చెప్పాను కదా! అక్కడ చల్లగాలికి ఉండేసరికి కాస్త జలుబు చేసి జ్వరం వచ్చింది. అంతే మీరు కంగారు పడకండి" అని సాహిత్య వాళ్ళ అమ్మమ్మ వైపు చూస్తుంది. "ఎందుకు చెప్పావు?" అని. "ఇంకా ఉంది.